చాలామంది బయట కింద ఉండిపోయారట. దయచేసి పైకి వచ్చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరికొన్ని సంగతులు తండ్రి మా ద్వారా కూడా మాట్లాడండి. మీ దయలో, మీ కృపలో తండ్రి మరింత తండ్రి నిగూఢమైన సంగతులు మేము నేర్చుకోవడానికి సిద్ధపడుచుండగా మాతో మా అందరితో మీరు ఉంటారని కోరుతున్నాం తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న ప్రతి ఒక్కరికి ఈ సత్యమును అందజేస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రకటన. చాలాసార్లు చేసిన ప్రకటన మరొకసారి ప్రకటన చేస్తున్నాము. ఎవరైతే మన వీడియోస్ని యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ చాలాసార్లు ప్రకటన చేస్తాం. వీడియోస్ అప్లోడ్ చేయడం మంచిదే, కాకపోతే అవసరమైన కంటెంట్ని కట్ చేసి అప్లోడ్ చేయడం మంచిది. అయితే కొంతమంది తమ్ముళ్ళు, కొంతమంది సహోదరులు చేసిన పొరపాటు ఏంటంటే పదే పదే ఒకే టైప్ ఆఫ్ కంటెంట్ కట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. కొన్ని ఛానల్స్ తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పకూడదు. వాళ్ళు ప్రత్యేకించి లేడీసీయే కట్ చేస్తారేంటో మరి కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, కొంతమంది లవ్ స్టోరీకి సంబంధించే కట్ చేస్తారు. మరికొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, ఇంకా భార్య భర్త గొడవలే కట్ చేస్తారు. ఇవి మెసేజ్లో, గంటన్నర మెసేజ్లో ఎక్కడో ఒక ఎగ్జాంపుల్గా చెప్పే బిట్ అది. దానికి వాక్యముగా ఉదాహరణకి సరిపోయేలా ఒక ఫ్యామిలీ మెసేజ్ కానీ, ఒక యూత్ ఈవెంట్లో కానీ, యంగ్స్టర్స్కి మోటివేషన్ చేసే మెసేజెస్లో కానీ ఎగ్జాంపుల్కి వచ్చినవి ఆ ఎగ్జాంపుల్ మాత్రమే కట్ చేసి బయటకు పెడుతున్నారు. రాను ఇది ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇక జేమ్స్ వాక్యాలు చెప్పడు, అన్నీ ఇలాంటివి చెబుతాడని నాకు ఒక కితాబ్ ఇవ్వడానికి కొందరు వంకరోళ్ళు రెడీ అయ్యారు. నిజానికి సత్యం ఎరిగిన వారు మనల్ని ఏం అనలేదు, కావాలని కిట్టించడానికి కొంతమంది మన పేరు కూడా చూపిస్తున్నారు. కాబట్టి దయచేసి గమనించండి. అలా విమర్శ చేయడానికి సిద్ధపడిన వారు ఎవరైనా ఉంటే మా మెయిన్ ఛానల్ ఉంది, డిజైర్ ఆఫ్ క్రైస్ట్. సుమారు అందులో నాకు తెలిసి 800-900 వరకు వీడియోస్ ఉంటాయి. ఒక్కొక్క మెసేజ్ గంటన్నర మెసేజ్ ఉంటుంది. అందులో మీరు మెసేజ్ వింటే ఒక్కొక్క వాక్యంలో ఎంత నిగూఢమైన సంగతులు ప్రతి వారం మనం ధ్యానిస్తున్నామో వినేవారికి తెలుస్తుంది. ఈ చిన్న చిన్న బిట్లు ఉంటాం అన్న వారికి వాళ్ళకేం తెలుస్తుంది? మెయిన్ ఛానల్ బయటకు వెళ్ళేది కానీ చిన్న చిన్న బిట్స్ అనేవి బయటకు వెళ్తున్నాయి. దానివల్ల ప్రాబ్లం ఎక్కువైంది. మొన్న ధవళేశ్వరం ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశారు నాకు. ఆయన ఫోన్ చేసి అంటున్నారు, ఎప్పుడు చిన్నవి వస్తున్నాయండి, ఫుల్ మెసేజ్లు మీరు చెప్పరా అన్నాడు. అలా ఉంది వ్యవహారం. ఫుల్ మెసేజ్లే చెప్తాం మనం, కానీ వీళ్ళు ప్రమోటింగ్ ఎలా అయిపోయిందంటే ఇది షార్ట్ వీడియోస్ మాత్రమే చెప్తాం అనుకుంటున్నారు. కాబట్టి దయచేసి గమనించండి. మా వలన మీరు ఇబ్బంది పడొద్దు, మీ వలన మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. ఒకవేళ మీరు ఏ వీడియో కట్ చేసినా దాన్ని ఫుల్ మెసేజ్ లింక్ సందర్భానుసారంగా దాని లింక్ ఇవ్వండి. అపార్థం చేసుకునేవారు తగ్గుతారని ఆశిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా సహోదరులు లేదు నీలో ఈ కోణం ఉంది అని ఒకవేళ మీరంటే మీరు నాకు అర్థవంతంగా వివరిస్తే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న వీడియో చూద్దాం. ఆ వీడియో చూస్తే ఈరోజు చెప్పే వాక్యం మీకు అర్థవంతంగా అర్థమవుతుంది. అవుతుంది తమ్ముడు? ఒకసారి ఒక వీడియో చూద్దాం. సార్ చూడండి. నిజముగా ఈ వీడియో నేను గుబురుపాటుకు గురైంది. చాలా భయం వేసింది. ఒకసారి మీరు కూడా చూసుంటారు, ఒకసారి చూడండి. ఇది ఎప్పుడో క్రీస్తు పూర్వం జరిగిన సంగతి. ఇది ఇప్పుడు 2023లో ఇప్పుడు నాకు తారసపడిన వీడియో. ఇటీవల కాలంలో జరిగిన ఒక నరబలి. ఎందుకు ఈ విషయాలు మనం 9 వారాలు మనం ఆలోచించాల్సి వచ్చిందంటే మన భారతదేశంలో ఇలాంటి తంతు ఇంకా కొనసాగుతుంది అనడానికి ఇది ఒక గుర్తు. ఒకసారి మీరు చూడండి, ఒకసారి చూడండి.
జాతర జరుగుతుంది. వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ, వారి విధి విధానాలు, వారి దేహ దారుద్యాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది వాళ్ళ విదేశీ కానీ స్వదేశీ. మన స్వదేశంలో జరుగుతున్న ఏం జరుగుతుందంటే ఆయన నమ్మిన ఆ భక్తి వారు పూజించే దేవుడికి వారు కళ్ళ ముందు పుట్టిన బిడ్డని బలేశారు. బలేసిన బిడ్డని ఆ జాతరలో ఊరేగిస్తున్నారు. చూడండి, ఆ వీడియో చూసినప్పుడు ఇది ఎప్పుడో క్రీస్తులో ఎప్పుడో మారుమూల జరిగింది కాదు. ఇది నవతరంలో పురోగతి సాధించిన ఈ తరంలో ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగిన ఒక భయంకరమైన సంఘటన. నేను ఎప్పుడో చెప్పానండి ఛానల్ క్రితం, ఇలాంటి సంగతులు జాగ్రత్త జరుగుతాయని. ఓపెన్గా లైవ్లో అనకూడదు, వీలైతే భవిష్యత్తులో చెప్తాను. కొన్ని పార్టీలు వాళ్ళు మన ఇండియాలో పొలిటికల్ పార్టీస్ నాకు వినబడింది, చూడలేదు. మా ఫీల్డ్లో నేను ఉన్నప్పుడు నాకు వినబడింది ఏంటంటే కొన్ని పొలిటికల్ పార్టీస్ మన భారతదేశంలో బలులు ఇస్తారట పార్టీ ఇన్నోవాలని. అతిపెద్ద కట్టడాలు జరిగినప్పుడు మూసీ నదిలో మన హైదరాబాదులో జంట బలులు జరిగాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే విగ్రహారాధన వెనక పరాకాష్ట ఏంటంటే మనుషుల్ని చంపేస్తారు. ఒక మాట నేను చెప్పనా, చిన్నప్పుడు నాకు జ్వరం వచ్చినప్పుడు మా నాన్నమ్మ కానీ మా పెద్దలు కానీ జ్వరం తగ్గాలని వాళ్ళు చేసే పిచ్చి పనులు ఏం చేసేవారు తెలిసి, అప్పుడు నేను చాలా చిన్నపిల్లడు నాకు గుర్తుంటాయి. ఏదో ఒక జంతువు చెవో తలో కోసి దాని రక్తం తెచ్చి బొట్టెట్టేవారు నాకు జ్వరం తగ్గాలని. మారిపోయాం కాబట్టి సరిపోయింది. ఇంకా మీకు కలిసి వస్తుంది, ఎవరినొకరిని బలేయండి అంటే మూగజీవుల్ని బలేసిన మనం మనుషులను కూడా చంపడానికి వెనకాడతామని చెప్పండి. మన చేతులతోనే చాలా జంతువులను చంపాం. ఆ జంతువులను చంపితే మేలు జరుగుతుందంటే ఇప్పుడు ఈ జీవిని చంపితే మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు నరబలి జరిగితే ఇంకా నీకు కలిసి వస్తుందంటే చంపే చదువుకున్న వాళ్ళు లేరనుకుంటున్నారా? డాక్టర్ లేరనుకుంటున్నారా? పొలిటికల్ ఎజెండా కలిగిన వారు ఉన్నారు. ఇవి చరిత్రలో ప్రతి తరంలో ఎప్పటికీ జరుగుతాయి. ఎందుకు బైబుల్ విగ్రహారాధన అంత రాడికల్గా ఖండించిందంటే అల్టిమేట్గా ఫైనల్గా జరిగేది ఇదే. మనిషిని చంపేసుకుంటారు. మనిషిని చంపుతారు. గర్భాన్ని పుట్టిన కొడుకుని కూతురిని పట్టుకెళ్ళి అలా నరికేస్తున్నారంటే వెనక ఏ మోటివేషన్ ఉందో చెప్పండి. దేవుడు మతం అనే మత్తు ఎంతకైనా తీసుకెళ్తుంది. ఆ మతం అనేది ఇలా ఉండకూడదు, ఆ దేవుడు అనేది ఇలా ఉండకూడదు, దైవ ప్రీతి ఉండాలి, మతం అనే విశ్వాసం ఉండాలి, అది ఇలా రైట్ వేలో ఉండాలని చెప్పాలి అంటే రైట్ వే సొసైటీలోకి వేగముగా వెళ్ళాలి. ఈ గీత వంకరగా ఉంది, ఈ గీత వంకరదని చెప్పాలి అంటే స్ట్రైట్ లైన్ చూపిస్తేనే ఇది వంకర అని తెలుస్తుంది. స్ట్రైట్ లైన్ కనబడనంత కాలం ఆ వంకర గీతే స్ట్రైట్ లైన్. ఇన్ని వంకరు, ఇన్ని భయంకరమైన, ఇంత దారుణమైన మనిషిని చంపుకునేవి జరుగుతున్నాయంటే మారుమూల ప్రాంతాల్లో పట్టణాల్లో కూడా ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే బహుశా నేను అనుకుంటాను సత్య మార్గం వాళ్ళకి ఇంకా అందలేదేమో. అంతకపోతే ఇదే జరుగుద్దంటే జరుగుద్ది అన్న రికార్డు బైబిల్లో ఉంది. చూద్దాం ఒకసారి. అది సరిగ్గా క్రీస్తు పూర్వం 640, సుమారు 640 కాలంలో లేదా 6వ శతాబ్దంలో, శతాబ్దం అంటే 100, ఈ 6వ శతాబ్దం అంటే క్రీస్తు పూర్వం 600లో, ఈ 600 700 మధ్యలో చాలా పెట్టరేగిపోయారండి జనం. ఎంతకంటే ఒక్కసారి 2వ రాజుల గ్రంథం రండి. 2వ రాజుల గ్రంథం
ఒక్కసారి చూద్దాం రెండవ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం నుండి. మోయాబు రాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూసి కత్తిదూయు 700 మందిని ఏర్పరచుకొని ఏదేము రాజు నద్దకు తీసుకొని పోవుటకు యత్నించెను గాని అది వారి వలన కాకపోయెను. పొత్తు రాజకీయాల మధ్య పొత్తులు తేడా వచ్చి యుద్ధాలు జరగడం స్టార్ట్ అయ్యాయి. ఆ యుద్ధాలు జరుగుతున్నప్పుడు భూ ఆక్రమణ జరుగుతుంది. ఆక్రమణ జరుగుతున్నప్పుడు ఆ భూ ఆక్రమణ జరగాలి అంటే విజయం రావాలి. వార్లో వన్ సైడ్ అవ్వాలి. ఎవరో ఒకరు ఆక్యుపై చేయాలి. అలా చేయాలి అంటే వార్ ముమ్మరంగా జరుగుతున్నప్పుడు జనాలు ఉన్నారు, కత్తులు ఉన్నాయి, 700 మంది యుద్ధ శూరులు ఉన్నారు. కానీ ఎదుటిగా ఉన్న అపోజిషన్ పార్టీని జయించలేకపోయారట. ఎవరక్కడ జయించలేకపోతున్నదంటే మోయాబు రాజు. మోయాబీలు అమోనీలు తెలుసు కదండి. మోయాబీలు అమోనీల యొక్క మూలాలు తెలుసుగా. మోయాబీలు అమోనీలు ఎలా వచ్చారో తెలుసుగా. లోతు కుమార్తెలు చేసిన ఒక పాడు పనికి పుట్టిన వంకరోలే మోయాబీలు అమోనీలు. వాళ్ళు పెరిగి వాళ్ళు భయంకరమైన విగ్రహారాధన చేసేవారు. అందులో ఒక కెమోస్ అనే ఒక దేవతను నల్లగా ఉంటుంది. నేను ఒక పేరు చెప్పకూడదు కానీ మీకు స్ట్రైక్ అవ్వాలని చెప్తాను, వినండి. అరబ్ దేశాల్లో ఒక ఫేమస్ పుణ్యక్షేత్రం ఉంది. ఖచ్చితంగా రిలీజియన్లో అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు నల్లగా ఒక స్తంభం ఉంటుంది. దాని చుట్టూ ప్రదర్శనలు చేస్తారు. నల్లటి ఆకారం. సేమ్ అదే ఆరాధన విధానం కెమోస్ దేవతకి చేసేవారు అన్నమాట. దాన్ని ఏమంటారంటే కెమోస్ దేవుడిని. కెమోస్ అంటే ఏంటి అని అడిగితే ఆ పేరుకి అర్థం జయశాలి అన్నారు. ఏంటట? యుద్ధములో విజయం కావాలా అయితే ఈ జయశాలిని మొక్కు. ఆడు జయశాలి అంటే అన్న పైన కూర్చున్నాడు చూసారు, నల్లోడు. యుద్ధములో విజయము రావాలి అంటే జయశాలి కెమోస్ను మొక్కు. పంట పొలాల్లో అభివృద్ధి రావాలి అంటే జయశాలిని మొక్కు. పిల్లల సంతాన అభివృద్ధిలో ఇంకనూ పురోగభివృద్ధి సాధించాలి అంటే జయశాలిని మొక్కు. ఇండియాలో ఈ దేవుడిని ఏమని పిలుస్తారు చెప్పనా? శనిదేవుడు అంటారు. ఏ దేవుడు? శనిదేవుడు. ఆ శనిదేవుడే కెమోస్ దేవుడు. ఈ దేవుణ్ణి మొక్కుతారు. మొక్కునప్పుడు ఏం చేస్తారంటే ఈ మోయాబీలు, కెమోస్ అనగా నా పదానికి అర్థం ఏంటండి? విజయం సాధించట, జయం, జయశాలి, జయం. ఇప్పుడు జయం రావాలని మోయాబు రాజు ఏం చేశాడట? ఎంత ఫైట్ చేసినా మనకి రిజల్ట్ రావట్లేదు కనుక ఇప్పుడు ఆ కెమోస్ దేవుడిని మన వైపుకి తిప్పుకుంటే విజయం మన వైపుకి వస్తుంది కనుక విజయం మన వైపుకి రావాలని అప్పుడు రాజు చేసిన పని ఏంటో చూడండి. 27వ వచనం. అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రాకారం మీద దహన బలిగా అర్పింపగా ఇశ్రాయేలు వారి మీదకి కోపము బహుగా వచ్చును. బాగా వినాలి. రాజు కొడుకే తన రాజరికంలో యుద్ధము ముమ్మరంగా జరుగుతున్నప్పుడు వాళ్ళ రాజ్యాల్లో విజయం రావాలని క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఒక రాజు ఏం చేశాడట? సొంత కొడుకునే కెమోస్ దేవుడికి దహన బలిగా అర్పించేశాడు. అంటే ఇది క్రీస్తు పూర్వం జరుగుతున్న రికార్డుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు వీడియోలో జరిగింది క్రీస్తు పూర్వమా చెప్పండి? ఎప్పటికీ అదే జరుగుతుంది. బహుశా వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు ఎవడో నాకు తెలియదు, కానీ బహుశా ట్రాన్స్ఫర్ అయిన దేవుడు ఆడు కూడా కెమోస్ అయి ఉంటాడు నాకు తెలిసి. అంటే ఈ దేవుళ్ళ వెనకాల ఫిలాసఫీ ఏంటంటే నరబలి. మొన్న ఒక వీడియో చూసానంటే చాలా భయం వేస్తుంది నాకు. దేవత పేరు ఏంటని అడగండి, బ్రేకులు అడగండి చెప్తాను.
ఎంత పెద్ద కథ తెచ్చారండి. అలా నూరారు, ఇలా నూరారు, అలా నూరారు, ఎలా నూరారు. పట్టుకెళ్ళిన తర్వాత చిన్న పిల్లోడిని ఎదురుగా నిలబెట్టారు. చిన్న పిల్లోడిని ఎదురుగా నిలబెట్టి ఆ కుంకుమ బొట్టాడికి ఎట్టి ఆ బొట్టు నుంచి అలా పక్క వచ్చి ఆ కత్తికో బొట్టెట్టి పెద్ద ఎద్దుని అలా బతుకున్నగా కసక్కమని ఒక గేటుకి నరికేశారు. ఎద్దు అలా పడిన ఆ ఎద్దు తలక ఇలా తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటే ఆ రక్తం ఎలా కారుతుంటే ఆ దేవత దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తున్నారు అండి. ఆ వాతావరణం చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు చెప్పండి? అందరూ ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ఉంది కనుక ఎద్దునిచ్చారు. అడిగేవాడే లేడంటే చెప్పండి, మనుషుల్నే బలిచ్చేస్తారు. లా అండ్ ఆర్డర్ ఉన్న రాష్ట్రాలలోనే కొడుకునిచ్చేశారు. చూస్తున్నాం మనం. ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాలలో ఇప్పటికీ వయసు వచ్చిన పిల్లల్ని బలిస్తారు తెలుసా? కొన్ని ఏరియాస్కి ఎందుకు వెళ్ళొద్దు అంటారంటే, వెళ్తే రావు, పూజ చేసేస్తారు నీకు, అందుకే వెళ్ళొద్దు అంటారు. సెల్ఫీలు బాగా వస్తాయని వెళ్తే లాస్ట్ సెల్ఫీ ఒకటి ఇస్తారు అక్కడ, ఒకటే సెల్ఫీ. ఇంకా కొన్ని ఏరియాలకు వెళితే అదో రకమైన ట్రాన్స్లోకి వెళతారు. ఆ ట్రాన్స్ ఎందుకు వస్తుందంటే ఆ మార్గం అలాగే నేర్పిస్తుంది. మనుషుల్ని బలి కోరుతుంది. ఎందుకు మనుషుల్ని బలి కోరుతుందంటే, మీరు 9 తరగతులు విన్నారు కనుక మీకు అర్థం అవ్వాలి. ఎందుకు కోరుతుంది అంటే వెనకాల ప్రేరణ వస్తుంది. ప్రేరణ మనం లాస్ట్ వీక్ చదివాం, మరులు కొలపబడతారు. మరులు కొలపబడటం అంటే ఆ టెంప్ట్లోకి వెళ్తామంట. ఆ మరులు కొలపడం, ఆ అట్రాక్షన్లోకి ఏదో జరుగుతుందన్న ఆ ట్రాన్స్లోకి ఎందుకు వెళ్తామంటే వెనకాల ఏముంటాయి చెప్పండి? దయ్యాలు ఉంటాయి, ప్రేరేపిస్తాయి. నీకు మంచి జరగాల, వేసేయి, వలేసాయి. ఒక కాలేజీకి హెడ్ మాస్టర్లుగా పనిచేస్తున్న, క్షమించండి, ఒక కాలేజీకి ప్రిన్సిపాల్స్గా పనిచేస్తున్న ఒక తల్లి తండ్రి ఇద్దరూ కలిసి వయసు వచ్చిన బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న పిల్లల్ని రాగి సంబుదల నోట్లో గుచ్చి, రాగి సంబుదల నోట్లో పెట్టి, బట్టలు లేకుండా ఆ జిమ్ చేసే డెంబుల్ తీసుకుని అలా గుద్ది చంపేలేదండి మన ఇండియాలో. ఎందుకు అలా చంపేశారని అడిగితే అదిగో వాళ్ళే. ఎందుకు అలా చంపేశారని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు చెప్పండి? మా దేవుడు అడిగాడు అన్నారు. ఓషో అని ఒకడు ఉంటాడు, ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఆడు ఫిలాసఫీ నుంచి వచ్చింది. యోగా, ఇందాక చెప్పాడు కదా తమ్ముడు, యోగాలో ఫైనల్ స్టేజ్ ఏంటి చెప్పిన? ఆత్మలో ఆత్మ లీలం అవ్వాలి, ఆత్మలో ఆత్మ మమేకం అవ్వాలి, మరలా లెగుస్తారు అన్న ఒక ఫిలాసఫీలో ఫైనల్గా జరిగే ఘోరమే మనుషుల్ని బలివ్వడం. ఇప్పుడు యోగా అధికారికంగా జరుగుతుందో లేదు చెప్పండి. యోగాలు ఇంకా ఫిక్స్ స్టేజ్కి వెళ్ళిపోతే తర్వాత జరిగేది సంబే, అంతే, డెంబులే. తర్వాత జరిగేది అదిగో జరుగుతుంది చూడండి. ఆ జరుగుతున్న విషయాలు మోయాబు కొడుకు, మోయాబు రాజు తన కొడుకుని ఏం చేశాడట? దహన బలిగా పట్టణపు ప్రాకారం మీద బలిగా అర్పించేశాడు. రాజే సొంత కొడుకుని బలిగా అర్పిస్తే ఇక సామాన్యులు రెచ్చిపోరు. అంతే కదండి. నాయకుడే సై అంటే కింద లాగుతారా? నాయకుడు ఏ రంగంలో అయినా నాయకుడు నోరు బాగుంటే అతని కింద ఉన్నవారు నోరు బాగుంటుంది. నాయకుడు సరిగ్గా లేకపోతే చెప్పండి, ఆ కింద ఉన్నవారు కూడా సరిగ్గా ఉండరు. ఇతనే సై అని ఎగిరాడు అనుకోండి, కింద ఉన్నవాళ్ళు మా గురువు గారే ఎగిరారు, మేము ఎగిరితే ఉందని ఏకంగా ట్రైన్ ఎక్కి కరెంట్ వైర్ పడేసుకుంటారు. అలాగ అయిపోతారు. వాళ్ళని పట్టుకోలే, మనం ఒక అడుగు ముందుకేస్తామో వారు 2 అడుగులు ముందుకేసేస్తారు. ఇప్పుడు రాజే ఎలా చేశారంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇంకా రెచ్చిపోయారు. సిరియా తెలుసుగా, డమస్కస్ సిరియా క్యాపిటల్. అప్పుడు బైబిల్ పురాణాల్లో ఇప్పటికే నాకు తెలిసి అదే ఉందనుకుంటా. ఈ సిరియా క్యాపిటల్ డమస్కస్ ఉన్న ఏరియాలో అక్కడ బహు విగ్రహారాధన జరిగేది. ఆ దేవతలను అందరినీ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ యాసాలన్నీ ఎప్పుడైతే చూసారో ఇశ్రాయేళ్ళు కూడా ఈ పని చేయడం మొదలెట్టారు. ఏం చేశారంటే అది క్రీస్తు పూర్వం 600 లేదా క్రీస్తు పూర్వం 640 700 మధ్యస్థంలో ఏం చేశారంటే పూర్తిగా యెహోవాను మర్చిపోయారు, పూర్తిగా దేవుణ్ణి వదిలేశారు. వీళ్ళు కూడా విజయాలు రావాలని సొంత కొడుకుల్ని సొంత కూతుర్ని ఏం చేస్తున్నారు?
దేవీ దేవతలకి బలియడం స్టార్ట్ చేశారు. ఎక్కడుంది? ఒకసారి కీర్తన గ్రంథం రండి. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 37వ వచనం చూడండి. ఏంటట? తమ కుమారులను కుమార్తెలను దయ్యాలకి బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము వలికించిరి. కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమైపోయెను. ఇశ్రాయేల్ అందరూ ఏం చేస్తున్నారట? ఇప్పుడు బయట తెగల వారు ఏం చేస్తున్నారో ఇశ్రాయేలు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు తమ వెనకాల ఒకరి వెనకాల ఒకరు కలిసి వస్తుందంటే బిడ్డలను చంపుతున్నారట. ఇలా చంపుతూ ఉండగా దేవుడు చూస్తున్నాడు. ఇలా దేవుడు చూస్తూ ఉండగా దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎంతకాలం ఎదురు చూశాడంటే 300 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. అంటే 300 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే ఈ దేశానికి ప్రక్షాళన జరగాలి. 300 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. ఎవడో ఒకడు వస్తాడు. ఆ వచ్చినవాడు ఈ భయంకరమైన సంస్కృతికి ప్రక్షాళన చేస్తాడు. పస్కా ద్వారా ఈ ప్రపంచానికి విడుదల అనుగ్రహించడం ఎలాగో ఒక గుర్తుని నేర్పిస్తాడు దేశానికి అని దేవుడు ఎదురు చూశాడట. సుమారు 300 సంవత్సరాలు. విచిత్రం ఏంటి చెప్పిన? ఆ 300 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉండడమే కాదు, కరెక్ట్గా ఆ వ్యక్తి, రాబోయే వ్యక్తి పేరుతో సహా చెప్పి ఎదురు చూశాడట. ఎవరా వ్యక్తి? చూద్దాం ఒకసారి, వెళదాం ఒకసారి. జాగ్రత్తగా వినండి, త్వరగా ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అంతటి దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యోదయ దేశము నుండి బేతేలునకు వచ్చెను. యెరోబాము ఆ బలిపీఠమున యొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేవనగా దావీదు సంతతిలో ఓసియాను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శాల్యములను నీ మీద దహనము చేయును. ఆగుతాం. చదివిన వాక్యంలో మీకు ఏమర్థమవుతుంది? యెరోబాము ఒకడు ఉన్నాడు, ఆడు రాజు. ఆ రాజు అన్నవాడు ఏం చేస్తున్నాడంటే బలిపీఠం దగ్గర నిలబడ్డాడు. ఏ బలిపీఠం అది? ఒక భయంకరమైన దేవత బలిపీఠం దగ్గర. ఆ బలిపీఠం దగ్గర నిలబడి బలియడానికి రెడీగా ఉన్నాడు. అప్పటికే చాలామంది పిల్లలను చంపాడు, అప్పటికే చాలామంది జంతువులు చంపారు. ఇంకా చంపడానికి రెడీ అవుతున్నప్పుడు దేవుడు ఒక దైవజనుడిని పంపించి అన్నాడు, రాజువైన నీకు చెబుతున్నాను, నీకు బలిపీఠానికి యాజకులకి వినబడేలా ఏ యాజకులైతే ఈ బిడ్డలను చంపుతున్నారో, ఏ రాజు అయితే ఈ రాజరెక్క నుంచి చంపిస్తున్నాడో ఒక రాజు రాబోతున్నాడు. అతడు యోధా సంతతిలో, దావీదు సంతతిలో రాబోతున్నాడు. ఆ రాబోతున్న రాజు పేరు కూడా నేను ముందే చెప్పేస్తున్నాను. ఆ రాజు పేరు జోసియా అన్నాడు. అదే ఓసియా. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి వస్తాడని ఈ 13వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథంలో చెబితే ఎక్కడి నుంచి ఎదురు చూస్తే ఈ రాజు 13వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథంలో ఎదురు చూడడం మొదలెడితే 2వ రాజులు 22వ అధ్యాయంలో పుడతాడంటే 2వ రాజులు 22వ అధ్యాయానికి మొదటి రాజులు 13వ అధ్యాయానికి మధ్యలో కాలం ఎంత? 300 సంవత్సరాలు. మనం అనుకుంటాం పేపరేగా తిప్పేసాం అనుకుంటాం. పేపర్ కాదు, 300 ఉంది అక్కడ.
ఎంత? 300 సంవత్సరాలంటే ఈ 13వ అధ్యాయం నుంచి 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం వరకు ఏకముగా 300 సంవత్సరాలు ఈ రాజు వచ్చాడు. ఇప్పుడు ఈ రాజుకి నీ కొరకు దేవుడు చరిత్ర ఇలా చెప్పాడు, నీ కొరకు ఎదురు చూశాడు. నీ కొరకు ఎదురు చూడడమే కాదు, నువ్వు ప్రక్షాళన చేస్తావని దేవుడు నీ కొరకు, నీ పుట్టుక కొరకు ఎదురు చూశాడని వార్త అందించే దైవజనులు కూడా లేరు. ఎందుకంటే పూర్తిగా విగ్రహారాధనతో ఉండిపోయారు, పూర్తిగా విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు. ఏదో అరకొరగా వారికి తెలిసిన మాటల్లో యెహోవాకి ఆరాధన చేస్తున్నారు. ఈ ఎవరైతే ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న మన హీరో రాజు ఉన్నాడో ఆయన కూడా 50-50గా ఉండిపోయాడు. అలాంటి టైంలో ఈయన రాజు అయిపోయాడు. సరిగ్గా ఎన్ని సంవత్సరాలకు రాజు అవుతాడంటే 8 సంవత్సరాలకి రాజు అవుతాడు. ఎన్ని సంవత్సరాలకి? మన దేశంలో కూడా ఎవరో ఉంటారు అనుకుంటే 8 సంవత్సరాలకి. అక్బర్ కదా, అక్బరేనా? ఎవరు? బార్బరా? చెప్పండి మరి ఎవరు? అక్బరేగా? అంత డౌట్గా చెప్తున్నారేంటి? ఆయనేనా? 13 8కి ఎవరు ఉంటారు అనుకుంటా? పోన్లే, ఒకవేళ ఆయన 13కి అయితే ఆయనకన్నా ఈయన సీనియర్. ఎవరు? 8 సంవత్సరాలు బాలుడికి ఏం తెలుస్తుంది చెప్పండి? ఏం తెలియదు. కాస్త ఏదన్నా రాజరికపు మెచ్యూరిటీ రావాలంటే 20 దాటాలి. ఎందుకంటే 20లోపు అర్థమైన అన్ని నిర్ణయాలు వేగంగా ఉంటాయి. కాబట్టి కాస్తంత మెచ్యూరిటీ రావాలంటే 25 దాటితే ఇంకా మంచిది. ఆ టైంలో నిర్ణయాలు తీసుకోవడానికి మంచి నిర్ణయాలు వస్తే రాజు పాలన జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. దేవుడు ఎలా పిలుస్తున్నాడు చూడండి ఈ అబ్బాయిని. 22వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 22వ అధ్యాయం మొదటి వచనం చూడండి. హోషేయ ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బస్కతు యూరువాడగు ఆదియాకు కుమార్తె అయిన యొదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడగు దావీదు చూసిన ప్రవర్తనని సరిగ్గా ప్రవర్తించుచుండు. కానీ ఇది ఇంకా బాగా చేయాలని ఆయనకి రైట్గా ఆయన దగ్గర ఏమీ బైబిల్ అనేది లేదు. అంటే మీకు ఒక విషయం చెప్తున్నాను, గమనించండి. సరిగ్గా 6వ శతాబ్దం క్రీస్తు పూర్వంలో బైబిల్ లేని కాలం అది. అంటే బైబిల్ లేకపోతే సంస్కృతి ఎలా ఉంటుందంటే, ఎక్కడైతే ఈ సత్య మార్గం వెలువరింపబడదో అక్కడ సంస్కృతి విష సంస్కృతి అయిపోవడమే కాదు, మనిషిని ఏం చేస్తారు చెప్పండి? చంపుకుంటారు. ఇప్పుడు అలాంటి స్టేజ్కి వచ్చేసారు, చంపుతున్నారు. అక్కడ బైబిలే లేదు. రాజు వచ్చాడు, రాజు మంచిగా పాలన చేస్తున్నాడు. ఆ పాలన అలా జరుగుతూ ఉన్నప్పుడు రాజుకు వయసు అయ్యే కొలది బాగా వినండి, ఒక అధ్యాయం మరలా మనం దాటి ఇదే సంగతిని వృత్తాంతాలు ఉంటుంది. అంటే అది రాజుల గ్రంథమే, ఇది రాజుల గ్రంథమే. 2 వృత్తాంతాలు కనబడితే 2 రాజుల గ్రంథాలు కనబడతాయి. ఎప్పుడైనా గమనించండి, 2 రాజుల గ్రంథాలు 2 వృత్తాంతాలు ఎందుకు కనబడతాయి అంటే, ఒకటి ఇశ్రాయేల్ రాజుల కోసం చెప్తే 2 యూదుల రాజుల కోసం చెప్తుంది. ఒక వృత్తాంతం ఇశ్రాయేల్ కొరకు ఎక్కువ ఫోకస్ చేస్తే, ఒక వృత్తాంత గ్రంథం యూదుల కొరకు ఎక్కువ కేంద్రీకరిస్తుంది. అందుకే 2 ఉంటాయి. ఎందుకంటే ఆ దేశం ఏమైంది? 2గా విడిపోయింది కనుక. ఇప్పుడు ఇదే సందర్భాన్ని ఒక్కసారి 34వ అధ్యాయం రండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున. ఎవరితను? అతని ఏలుబడి యందు. మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే దాని ప్రారంభానికి రండి. మొదటి వచనం చూడండి. హోషేయ ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడు. అంటే అదే సందర్భం ఇప్పుడు మరలా వివరిస్తూ 8వ వచనంలో అతని ఏలుబడి యందు 18వ సంవత్సరం. ఇప్పుడు ఆగుదాం, ఒక మాట అడుగుతున్నాను చెప్పండి. రాజుగా ఎన్ని సంవత్సరాలకి ఆయన రాజుగా పిలువబడ్డాడు? ఇప్పుడు 8 నుంచి 18 సంవత్సరాలు పరిపాలించాడట. ఇప్పుడు 8కి 18 కలిపితే 26 సంవత్సరాలు. అంటే ఇప్పుడు సరైన వయసుకు వచ్చాడు. ఎవరు? హోషేయ. ఇప్పుడు 26 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఏ విచిత్రం జరుగుతుందంటే,
వీళ్ళకి ఎవరు రాజు అయినా యాజకుల దగ్గర నుంచి ఒక సంస్కృతి వీళ్ళ వెనకాల కొనసాగుతుంది. ఆ సంస్కృతి ఏంటంటే, రాజు అయిన ప్రతి ఒక్కరూ సొలొమోను కట్టించిన మందిరాన్ని కాపాడుతూ రావాలి. సొలొమోను బంగారు దేవాలయం కట్టించాడుగా, ఆ బంగారు దేవాలయాన్ని కాపాడుతూ రావాలి. దేవాలయం అలా కాలంతో పాటు తుఫానులు, భూకంపాలు, వడదెబ్బలు ఇవన్నీ వస్తూ పోతూ ఉన్నప్పుడు ఎలాంటి కట్టడానికైనా ఏమొస్తాయి? బీటలు వస్తాయి. ఇప్పుడు ఇలా కట్టడానికి లేదా మన పుణ్యస్థలం లేదా మన దేవుని సన్నిధికి కట్టడానికి ఇలా బీటలు వాడుతున్నప్పుడు ఎప్పటికప్పుడు ప్రతి తరంలో మరమ్మతులు చేయడానికి, దేవాలయం మరమ్మతులు జరగడానికి సందా అనేది లేదా ప్రజల దగ్గర నుంచి దాన్ని ఏమంటారు, పన్నులా వసూలు చేసినట్టు ఇలా ఒక వంతు, ఏదో ఒక వంతు, 10వ వంతు ఏదో ఒక వంతు వసూలు చేసి కొంత డబ్బులు దాచేవారు అనమాట. దాసి ఈ దేవాలయాన్ని ఏం చేసేవారంటే మరమ్మతులు చేయించేవారు. ఆ దాసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్త పరులు కనుక జాగ్రత్తగా దాశారు. ఇక మాట్లాడడం అవుతుందో లేదో. మరమ్మతులు చేయిస్తామని, దేవాలయాలు కట్టిస్తామని, చర్చిలు కట్టిస్తాం, గుడులు కట్టిస్తామని ఏకముగా కోటీశ్వర్లు అయిపోయిన వ్యక్తులు లేరండి? ఉన్నారు లేదా? ఇది బాధితులకు అర్థమవుతుంది. మీకు అర్థమైందో లేదు? గుడులు కట్టిస్తామని గుడిలో దేవుడిని మింగేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా? గవర్నమెంట్ తరపు నుంచి చర్చిలు కట్టిస్తామని సగం కాసేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా? మీకు ఎందుకు మేము ఉన్నామని చెప్పా చేయకుండానే దేవుని ఆస్థానం, దేవుని దేవాలయ ఆస్థానాన్నే రికార్డులు మార్చేసే భక్తులు ఉన్నారు తెలుసా? కొంతమంది తెలుస్తుంది. తెలుసా? ఉంటారు ఇలాంటి వాళ్ళు. అంటే దేవుడి పేరు మీద ఏదో ఒక సందా దాస్తారు. అది ఎప్పటి నుంచి దాస్తున్నారంటే మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో దాస్తున్నారు. చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం, క్షమించండి, 2వ రాజుల గ్రంథం. ఎందుకు చెప్తున్నాను వినండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యోవాసు యాజకులను పిలిపించి యెహోవా మందిరములోకి తేబడు ప్రతిష్ఠిత వస్తువులు ఐదవ వచనం. యాజకుల్లో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకొని మందిరము ఎచ్చటచ్చ శిథిలమైచున్నదో అచ్చటచ్చట దాన్ని బాగు చేయింపవలనని ఆజ్ఞ ఆయన గనక యావాసు ఏలుబడిలో 23వ సంవత్సరం వరకు యాజకుల మందిరం యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకయుండిరి గనక యావాసు యాజకుడైన యెహోయాదీదును మిగిలిన యాజకులను పిలిపించి, మందిరములో శిథిలమైన స్థలం మీరెందుకు బాగు చేయకపోతిరి? ఇకను మీరు మీ నెలవైన వారి యొద్ద ద్రవ్యం తీసుకొనక మందిరంలో శిథిలమైన స్థలం బాగు చేయుటకే మీరు అంతకుముందు తీసుకున్న దాన్ని అప్పగించుడని ఆజ్ఞ ఇచ్చును. సందా అయితే వసూలు చేస్తున్నారు కానీ మందిరాన్ని మాత్రం ఎవడు బాగు చేయట్లేదు. ఎప్పుడైనా మీరు గమనించండి, దేవుడి పేరు మీద ప్రతి తరాల్లో ఏం చేస్తారు చెప్పండి? వసూళ్ళు బాగా చేస్తారు. నిజంగా దేవుడి పేరు మీద వసూలు చేసి యథార్థంగా పట్టెడి మెతుకులు పెట్టే వాళ్ళు ఉన్నారు. నిజంగా దేవుడి పేరు మీద వసూలు చేసి అనాథల్ని సేరదీసే వాళ్ళు ఉన్నారు. నిజంగానే దిక్కులేని వారికి ఎదవరాండ్లకి సరి అయిన ఓదార్పు ఇవ్వడానికి తెచ్చిన దేవుడి పేరు మీద తెచ్చిన ధనాన్ని ఉపయోగించడం. అలాగే మెజారిటీ వ్యక్తులు అదే దేవుడి పేరు మీద దేవుడికి గుడి కడుతున్నాం, దేవుడికి బడి కడుతున్నాం, దేవుడికి పుణ్యక్షేత్రం కడుతున్నాం, దేవుడికి అది కడుతున్నాం, ఇది కడుతున్నాం అని ఏకముగా దేవుడికి కట్టేది ఏమీ లేదు కానీ వీళ్ళు మాత్రం కోట్ల రూపాయలు బంగ్లాలు కట్టుకుంటారు. టైం కాదు కానీ టైం వచ్చినప్పుడు గట్టిగా చెప్తున్న ఒక వ్యక్తి కోసం చెప్పాలి. ఎందుకంటే మామూలు టోపీ పెట్టలేదండి ఆ వ్యక్తి. అనాథాశ్రమం కడతాను అని ఫామ్ హౌస్ కట్టేసుకున్నాడు. ఎదవా, పనికి మళ్ళీ ఎదవా. ఇది ఎవరికి కడుతున్నామంటే దేవుని పిల్లల అనాథుల కొరకు కడుతున్నాను అన్నాడు. అంటే ఎప్పుడు ప్రతి తరంలో వసూళ్ళు జరిగితే ఆ వసూళ్ళు చేయబడినవి కట్టరు. నేను ఒక మాట చెప్పిన,
దేవుడు పేరు మీద వసూలు చేసింది ఏదైనా మన జేబులో పెట్టడం మనకి మన పిల్లల ఆయుస్కి మంచిది కాదు అని నేను సీరియస్గా చెప్తున్నాను. అతడు సేవకుడైతే నూడ్చెడు ఎద్దుకి మూతుకు సెక్కం పెట్టొద్దు అన్నాడని రెఫరెన్స్ చూపిస్తారు. ఓకే, కాదంటలేదు. ఆ నూడ్చెడు ఎద్దు మూతికి సెక్కం ఎట్టం, అది ఎంత ఆకలేసిందో అంతే తినాలి. పంట అంతా తినేస్తే నడ్డి ఎరగొట్టొద్దండి దానికి. పంట అంతా తినచ్చు, తప్పులేదు. పంట అంతా తినేస్తే చెయ్యొచ్చు. ఇప్పుడు సేవకుడు 10 రూపాయలు రూపాయి, 10 రూపాయలు 5 రూపాయలు, లేదా 10 రూపాయలు 8 రూపాయలు తీసుకోండి, 2 రూపాయలైనా ఉపయోగించాలి కదండి. ప్రతీది అది ఎలాగ వెనకాల వేసేస్తే ఏమవుద్ది? మీరు చేసిన దొంగల దోపిడీ, ఆ బ్లాక్ మనీ విధానానికి దేవాలయం, దేవుని సన్నిధులు లాంటి మంచి కార్యాలు జరగకపోతే ఏమవుద్ది చెప్పండి? ఇలాంటి ఘోరమైన ఆరాధనలు దిగుమతులు అవుతాయి. అయిని ఈ రాజు కాలం వచ్చేసరికి ఈ ట్రెజరీలో డబ్బు అలాగ ఎక్కువైపోయిందట. మంచి రాజు కదండి, ఎవరు? దేవుడు ఎదురు చూసిన రాజు. ట్రెజరీ డబ్బు అంతా బయటకు తీయించాడు. ఇంత డబ్బు మీరు లోపల దాసి ఏం చేస్తున్నారు? పగుళ్ళు, మందిరంలో అంత పగుళ్ళు వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇదిగో మందిరంలో ఏర్పడిన ప్రతి పగుల్ని మీరు జాగ్రత్తగా కూర్చోండి, ఆ ట్రెజరీలో ఉన్న డబ్బు అంతా వాడండి. సరిపోతే మన రాజకోటలో ఉన్న ధనాన్ని కూడా ఉపయోగించండి, పనులు ప్రారంభించండి అన్నాడు. ఇలా పనులు స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే పనులు స్టార్ట్ చేశారో సుమారు ఈ 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం ఈ 22వ అధ్యాయానికి మధ్యకాలం ఎంత అంటే 190 సంవత్సరాలు ఉంటుంది. ఎంత? 190 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారంటే వీళ్ళు మరమ్మతులే చేస్తున్నారంట. మరి డబ్బులు ఏమవుతున్నాయో ఎప్పుడు మీరు గమనించారా? కొన్ని రిలీజన్స్లో రిలీజన్ ఆ మతాన్ని నిలబెట్టాలంటే మందిరం కడుతున్నాం అంటారు. మందిరం కట్టరు. ఏ రిలీజన్ అడగండి నన్ను. మందిరం కడుతున్నాం అంటారు, కట్టరు. ఎందుకు కట్టరు చెప్పినా? మందిరం కట్టారనుకోండి స్లోగన్ ఉండదుగా, మరి అందుకు కట్టరు. మందిరం కడుతున్నాం ఎప్పుడు కడతానే ఉంటారు, మన తాతల కాడి నుంచి కడతానే ఉంటారు, కానీ ఎప్పటికీ కట్టరు. అది అలా కడతానే ఉంటారు. ఏంటంటే అది అలా కడుతూనే వీళ్ళు ఇలా బతకగలరు. అలాగే 190 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు పోయి ఉంటాయండి? ఇన్ని తరాలు పోయినా ఎక్కడా మందిరంలో మరమ్మతులు సరిగ్గా జరగలేదట. ఈ రాజు వచ్చినప్పుడు ఎక్కడెక్కడో మూల నుండిపోయిన పగుళ్ళు కూడా మొత్తం మరమ్మతులు చేయమన్నాడు. విచిత్రం ఏంటి చెప్పిన? ఆ మరమ్మతులు జరుగుతున్నప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఏం జరిగింది ఆ విచిత్రం అంటే, వాళ్ళు అలా మరమ్మతులు చేస్తున్నప్పుడు సామానం అన్నీ బయట తీస్తారు. కానీ అప్పుడప్పుడు మనం పండగకి చేస్తాంగా ఇంట్లోకి మరమ్మతులు. ఎందుకు చేయం? పండగలు చేయరండి, అంతేం సిగ్గుపడకండి, చేస్తారు అందరూ. ఆ పైన ఉన్నాయి దించుతాం, చింతపండు తెస్తాం, ఎగదెగ తోముతాం, ఆ పక్కన తెస్తాం, బలలు తీస్తాం, 5 వేస్తాం, అవి పోస్తాం, ఈ పోస్తాం, అన్ని రకాలు చేస్తాం. అలాగే అలా చేస్తున్నారు, మొత్తం అన్ని బయటకు తీస్తున్నారు. ఇలా బయటకు తీస్తూ ఉండగా సడన్గా వాళ్ళ కంటకి కొన్ని ప్రతులు దొరికాయట. అరే ఏంట్రా ఈ ప్రతులు ఇలా ఉన్నాయని చెప్పారు. ఎందుకంటే ఎప్పుడో రాజరికంలో ఉండిపోయినాయి, కానీ ఏమైనా ఉండిపోయినాయి అని ఆ ప్రతులు తిరగేస్తే ఆ ప్రతులు అర్థం అవ్వట్లేదు. పురాతనమైన లిపిలో ఉన్నాయి, వాళ్ళకన్నా పురాతనమైన భాష అది. ఆ లిపి వాళ్ళకి అర్థం కాకపోయేసరికి ఏం చేశారంటే స్క్రైబ్స్ దగ్గర పట్టుకెళ్ళారు. శాస్త్రులు, ఈ రైటర్స్ ఉంటారుగా, ట్రాన్స్లేషన్ చేసేవారిని శాస్త్రులు అన్నారు. వాళ్ళకి అన్ని లాంగ్వేజ్లు వస్తాయి, ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్లేషన్ చేయాలిగా, వాళ్ళనే శాస్త్రులు అంటారు బైబిల్లో. వాళ్ళ దగ్గర పట్టుకెళ్ళి ఇవేవో మనకు దొరికాయి, ఆస్థాన శాస్త్రులైన మీరు దీని సంగతి ఏంటో ఒకసారి చూడండి అని ఒక్కసారి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చూశారు. చూసినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారండి. ఏమని చెప్పారు ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం అండి, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. యాజకుడైన హిల్కీయాకి కనబడెను. అప్పుడు హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికెనని శాస్త్రియగు సాపానుతో చెప్పి ఆ గ్రంథమును సాపానునకు అప్పగించి. ఏం దొరికిందట?
వాళ్ళ మందిరంలో ఈ దులుపుడు కార్యక్రమం లేదా ఈ మరమ్మతుల కార్యక్రమం, ఈ శిథిలమైన మందిరాన్ని బాగు చేస్తూ ఉంటే ఆ దోగరలు దులుపుతుండగా ఎక్కడో మూలన పాత ప్రతి దొరికిందట. ఏంటి ఆ ప్రతని ఆ సాసానైన శాస్త్రి గారి దగ్గరికి, అంటే ఆ ట్రాన్స్లేటర్స్ దగ్గర పట్టుకెళ్తే ఇదేంటబ్బా అని అడిగితే అక్కడ చెబుతున్నారు, ఇది ధర్మశాస్త్ర గ్రంథం. ధర్మశాస్త్రం అంటే ఒకప్పుడు మోసే రాశాడే, ఆ మోసే రాసిన ధర్మశాస్త్రం యొక్క నకల్ అన్నాడు. ఆ నకలు దొరికిందంటే ఏముందబ్బా నకలు అంటే, ఆ నకలు దొరికిన వెంటనే పట్టుకెళ్ళిన వెంటనే రాజుగారి దగ్గర తెచ్చి ఇచ్చారు. రాజుగారు దాన్ని చూస్తున్నారు, ఏంటిది ధర్మశాస్త్రం ఏంటి? అప్పుడు మనకెవరో మన పెద్దలు చెప్పారు, మోసే రాశాడు దేవుడు ధర్మశాస్త్రం ఆజ్ఞలు అన్నారు. ఆ ధర్మశాస్త్రమేనా అని అడిగారు. ఆ ధర్మశాస్త్రమే అన్నారు. ఆ ధర్మశాస్త్రం అయితే అందులో ఏముందబ్బా, ఒకసారి బయటికి చదవండి అని చదివించుకున్నారు. చదువుతుంటే ఏం కనబడుతుందో చూడండి 16వ వచనంలో. సాపాను ఆ గ్రంథమును రాజునొద్దకు తీసుకుని పోయి రాజుతో ఇట్లనెను, నీ సేవకులకు వారు చేయుచున్నారు, యెహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి 19 అతడు ఆ ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములు చింపుకొని ఇల్కియాకును సాపాను కుమారుడైన అహీకాముకును మీకా కుమారుడైన శాస్త్రియకు సాపానుకును రాజు సేవకుడైన ఆసాకును ఇలాగ ఆజ్ఞాపించును, మీరు వెళ్ళి దొరికిన గ్రంథపు మాటల విషయమై నా కొరకు ఇశ్రాయేలు యూదా వారిలో శేషించి ఉన్న వారి కొరకు యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథము యందు రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనక యుండురు గనక యెహోవా కోపం మన మీద అత్యధికంగా వచ్చి ఉన్నది. నేను మాట్లాడుతున్నాను, చెప్పండి. ఎప్పుడైతే ఆ గ్రంథం దొరికిందో ఆ గ్రంథము చచ్చి ఇలా చదివిస్తుంటే రాజుగారు ఏం చేశారట, వెంటనే బట్టలు చింపుకొని గల్లు నేర్చేశాడు. నేను అడుగుతున్నాను, ఒక మాట చెప్పండి. అప్పటి వరకు ఈయనకి బైబిల్ తెలీదా అంటే తెలియదన్నట్టే ఉంది. మరి యెహోవాని వెంబడిస్తున్నాడంటే ఏదో నోటి మాటల వలన వెంబడిస్తున్నాడే తప్ప, అప్పటి వరకు ఆయన నిన్న పితరుల దగ్గర విన్నదాన్ని బట్టి వెంబడిస్తున్నాడు తప్ప ఆ రాజు దగ్గర ఏమి లేదు చెప్పండి, బైబిల్ లేదు. ఎప్పుడైతే ఆయనకి బైబిల్ లేదో ఆయన చేస్తున్నది తప్పో ఒప్పో కూడా చెప్పే నాదులు లేడు. ఎందుకంటే అందరూ ఒకలాంటి వారు అయినప్పుడు ఆయనకి ఒప్పో తప్పో చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఆయన చేస్తున్నది రైటో రాంగో తెలియాలంటే ఒక ప్రతు కావాలి, రాజుకు ఒక నకలు ఉండాలి. అంటే ఒక జిరాక్స్ ఇన్ ధర్మశాస్త్రం ఒక నకలు ఆయన దగ్గర ఉంటే ఆయన ఏ రూలింగ్ ఎలా నడిపించాలని తెలుస్తుంది. ఇప్పుడు ఆయన దగ్గర లేదు. ఎందుకు లేదంటే ఈయనకి ముందు ఈయన పితరులు ఉన్నాడు. ఆ పితరులు ఇంకా భయంకరమైన వారు ఎవరంటే ఆహాజు, మనస్సే, ఆమోస్ ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ భయంకరమైన రాజులు పూర్తిగా ధర్మశాస్త్రాన్ని దాసేశారు. వీళ్ళు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని దాసేశారో సిరియా దేవతల్ని, బయటి దేవతల్ని, కామోస్ దేవతల్ని, కెమోస్ దేవతని, మోయాబి దేవతల్ని, వీళ్ళందరినీ ఈ ఆహాజు, మనస్సే, ఆమోను రాజు లాంటి వారు ఎప్పుడైతే తెచ్చారో పూర్తిగా ప్రజలు ధర్మశాస్త్రం యెహోవాని ఏమయ్యారు, మర్చిపోయారు. రాజుకే లేదట బైబిల్. అది విచిత్రం. రాజుకి ఎప్పుడైతే బైబిల్ లేదో ఈ బైబిల్ చదువుతున్నప్పుడు ఆ బైబిల్లో ఉన్న విషయాలు ఆయన్ని పాయింట్అవుట్ చేయడం స్టార్ట్ చేశాయి. ఎప్పుడైతే పాయింట్అవుట్ చేయడం స్టార్ట్ చేసాయో రాజుగారు ఏమయ్యారట, ప్రజలందరూ చూస్తుండగా రాజుగారు ఏడ్చేశారు. ఎక్కడుందో చూడండి 27వ వచనంలో, నీ మనస్సు మెత్తనిదై దాని కాపురస్తుల మీద దేవుని పలికిన మాటలను వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నువ్వు రాజైన నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనక నీ మనవని నేను ఆలకించి తిని. రాజు బైబిల్ చదివితే ఏమయ్యాడట, ఏడ్చాడట. అది వింత. నేను ఆ మాట చెప్పునా,
రాజులు ఏడవరు. అది గుర్తుపెట్టుకోండి. మీకు విషయం చెప్పిన, రాజులు చరిత్రలో ఏడవకుండా ఉండడానికే ట్రైనింగ్ తీసుకుంటారు తెలుసా. ప్రత్యేకించి ఒక కోర్సు ఉంటుంది. అది ఎలాంటి యుద్ధం జరిగిపోయినా, ప్రియులను కోల్పోయినా, ఏది జరిగిపోయినా ఎమోషనల్గా రాజు డల్ అయిపోకూడదు. ఎందుకంటే రాజు డౌన్ అయిపోయాడో శత్రువుకి ఏమవుద్ది, బలం పెరిగిపోతుంది. అందుకే రాజు ఏడవకూడదు. ఎన్ని జరిగిపోయినా రాజు ఏడవకూడదు. ఎలాంటి కార్యం జరిగిపోయినా రాజు ఏడవకూడదు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. హిజ్కియా మరికొన్ని రోజుల్లో నువ్వు చచ్చిపోతావని దేవుడు ప్రవక్త ద్వారా సెలవిచ్చినప్పుడు హిజ్కియా ఎలా ఏడ్చాడని బైబిల్ ఉందో చెప్పనా. ప్రజల వైపు తిరిగి, ప్రజల వైపు కనబడకుండా గోడ వైపుకు తిరిగి తన ముఖాన్ని దాచుకుని ఏడ్చాడని ఉంది. ఎందుకు? రాజు ముఖాన్ని దాచుకుని ఎందుకు ఏడుస్తున్నాడు? రాజు ఏడడం పబ్లిక్ చూసారో పబ్లిక్ చచ్చిపోతారు, అంతే. అంతేనే కాదు చెప్పండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోలేదండి. కొంతమంది ఆ వార్తల్లో ఎమోషనల్ సౌండ్నే చచ్చిపోయారు. కొంతమంది అదేదో సాంగ్ వేసేవారు, ఆ సాంగ్ వినే సగం టెంప్ట్ అయిపోయి చచ్చిపోయారు. ఇంకో 10 సంవత్సరాలు బతుకుతాను ముసడు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయారు? ఆ కన్నీరు కానీ, ఆ బాధ కానీ, ఆ శ్లోక సముద్రం కానీ ఇవన్నీ చూస్తే చచ్చిపోతారు. అందుకే ఎప్పుడు ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు ఏడకూడదు. ఎందుకు చెప్పినా, మన ఏడ్చామో మన వెనకాల ఉన్న వాళ్ళు ఏమవుతారు చెప్పండి, చెదిరిపోతారు. అందుకే ఏడకూడదండి. ఇప్పుడు తండ్రులు అయిన వారు కానీ తల్లి ఎప్పుడు ఎన్ని జరిగిపోయినా అలా లోపల దాచుకుని అలాగేంది అన్నట్టు అలా ఉండండి, అంతే. జరుగుతాయి, అలా జరగనియండి అనాలి, అంతే. అది మేకపోతే గాంభీర్యం చూపించాలి. అలా చూపించి రాజు ఉండలేకపోయాడట. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను, ముగించేస్తాను. ఇక రాజీవ్ గాంధీ చనిపోయాడు. రాజీవ్ గాంధీ కొడుకు ఎవరండి? రాహుల్ గాంధీ. ఫారెన్లో ఉన్నాడు. రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ వచ్చారు. రాహుల్ గాంధీ వచ్చి వాళ్ళ డాడీ యొక్క ఆ శవాన్ని ముక్కలుగా చూసేసరికి ఇలా ఏడడానికి రెడీ అవుతున్నప్పుడు సిస్టర్ ఉంది పక్కన, ప్రియాంక గాంధీ అంది, మై డియర్ బ్రదర్ ఏడద్దు, అంతే. నువ్వు ఏడడానికి వీల్లేదు. ఎందుకంటే గాంధీ కుటుంబం కన్నీళ్ళు పెట్టుకోవడం, నెహ్రూ కుటుంబం కన్నీళ్ళు పెట్టుకోవడం ప్రజలు చూడకూడదు, అంతే. ఏడొద్దు. నాన్న చనిపోయాడని ఏడొద్దు. మన తాత చనిపోయాడు, మన నాన్న చనిపోయాడు, రేపొద్దు నువ్వు చచ్చిపోవచ్చు. మన ముందు మనం ఎవరైనా చనిపోయి ఆడకూడదు. ఎందుకంటే మనం ఏడవడం స్టార్ట్ చేస్తే ప్రజలు పిచ్చోలైపోతారు. ఆడొద్దు అన్నాడు. ఇలా ఏడకుండా ఉండడానికే రాజులు ఏం చేస్తారట, ట్రైనింగ్ తీసుకుంటారు. ఎంత ట్రైనింగ్ తీసుకున్నా ఏ విషయంలో నిజంగా ఏడొచ్చో ఏడలేమేమో కానీ స్వచ్ఛమైన వాక్యం నిజంగా గుండెలోకి వెళ్ళింది అనుకోండి, ఏడ్చేస్తాం. నువ్వు ఎన్ని ట్రైనింగ్లు తీసుకున్నా, మనం ఎంత ఏడవకూడదని ఎంత కంట్రోల్ చేసుకున్నా కొన్నిసార్లు కొంతమంది సేవకులు మీరు గమనించండి, వాళ్ళ వాక్యం చెబుతూ ఏడ్చేస్తారు. అరే మనకి ఏడుపు రావట్లేదు, ఆయనకి ఎందుకు ఏడుపు వస్తుందంటే ఆయన వాక్యంతో కనెక్ట్ అయ్యాడు, నువ్వు ఏదో కనెక్ట్ అయ్యావు, అందుకే ఏడవుంది. వాళ్ళ వాక్యం అంటే, అరే ఆ వాక్యంలో ఏముందంటే ఏముందో కాదు, అక్కడ దేవుని మాట ఉంది, ఆ మాటకి ఏడ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు కొన్నిసార్లు ఇలా నడుస్తూ ఈ ముఖ్యమంత్రి వచ్చి ఏజీఎంస్ ఎలా ఉన్నావు అనగానే ఏం లేదు ఆ మాటలో, ఆయన అలా పలకరించేసరికి నేను ఏమైపోతాను చెప్పండి, బాగున్నానండి అన్నండి అన్నం. ఎందుకు అంత పెద్ద అయిన మాట ఇలా వచ్చి జేమ్స్ అని నన్ను అన్నాడంటే నేను ఎంత ఎమోషనల్గా ఏడ్చాను. ఒక ముఖ్యమంత్రి పలకరిస్తేనే ఆ కామన్గా పిలిచే పిలుపుకే మనం ఏడ్చేస్తే, సాక్షాత్తు దేవుని మాట అలా దొరికి రాజువైన నీకే చెబుతున్నానంటే ఆ మాటలు నాకే చెప్పాయా, నా కొరకు 300 సంవత్సరాలు ఎదురు చూశాడా, నా పేరుతో సహా చెప్పాడా, ఈ ప్రక్షాళన జరగాలని నా కొరకు ఎదురు చూశాడు అన్నప్పుడు ఎంత ట్రైనింగ్ తీసుకున్నా ఓసియా రాజు ఏడకుండా ఉండగలడా చెప్పండి. గల్లు నెట్టేశాడండి. 26 సంవత్సరాల కుర్రోడు, నిండు ప్రాయంలో ఉన్న కుర్రోడు, ఆ యవనస్తుడు తట్టుకోలేక ఏడ్చాడు. ఎవరి కోసం ఏడ్చాడు చెప్పండి? ఫోన్ కొనలేదని ఏడలేదు. ఎవరి కోసం ఏడ్చాడు చెప్పండి? లవర్ కోసం ఏడలేదు.
ఎవరి కోసం ఆ 20 ఏళ్ళ కుర్రోడు ఏడుస్తున్నాడు చెప్పండి? పనికి మాలిన వీడియో గేమ్స్ కోసం కాదు, ఏ విషయాల కొరకు ఏడుస్తున్నా, లౌకికమైన ఏ దరిద్రపు విషయాల కొరకు కాదు. ఆ 20 ఏళ్ళ యవ్వన రాజు, పైగా సెటిల్ అయిపోయిన లైఫ్లో నా రాజు, కింగ్, ఎవరి కోసం ఏడుస్తున్నాడు? నచ్చే మాట ఏంటి చెప్పనా? దేవుడి కోసం ఏడుస్తున్నాడు. దేవుని కోసం ఏడ్చే యవనస్తుడు ఉన్నాడంటే చరిత్రలో ఉన్నాడు. పైగా రాజు ఏడ్చాడు దేవుడి కోసం. నా దేవుడి కొరకు ఇంత ఇలా ఉందా, ఏం జరిగిందని వెంటనే ఆ దొరికిన ప్రతు మరింత ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ప్రవక్తని దగ్గరికి పంపించారు. కింది వచనాలు చూద్దాం ఒకసారి. 34వ అధ్యాయం ముగించుకుందాం. 34వ అధ్యాయం 22వ వచనం. 34వ అధ్యాయం 22వ వచనం. వస్త్రశాలకు పై విచారణకర్తయగు సల్లూని యొక్క భార్య అయిన ఉల్దాను ప్రవక్తని యొద్దకు పోయి. వస్త్రశాలకు పై విచారణకర్త. వస్త్రశాలకు పై విచారణకర్త అంటే కాస్ట్యూమ్ డిజైనర్. ఏదో టాలీవుడ్లో ఏదో జరుగుతుంది అనుకుంటా దీని గురించి. ఏం జరుగుతుంది ఏదో అంటారండి ఆ పదం. అది ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది, ఈ డ్రెస్ అయితే బాగా కనబడుతుంది, ఈ డ్రెస్ అయితే హీరోయిన్ని డిజైన్ చేసే కోర్సు ఉంది తెలుసా? ఆ కోర్సు వల్లనేనంట సమంత గారు ఇంట్లో గొడవలు వచ్చినాయి. ఎవరైనా అడగండి. ఆ కోర్సు ఉంటుంది, వాళ్ళు అడుగుతారట. దాని మీద ఒక ఫైట్ జరుగుతుందిగా. ఫైట్ ఏంటంటే హీరోయిన్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకంటే ఈ డ్రెస్సులు అంటే వీళ్ళు ఇది వేసుకుంటే బాగుంటారు, ఇది వేసుకుంటే బాగుంటారని ఈ డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏదో అంటారండి, ఏదో ఉద్యమం ఉంది. కాస్ట్యూమ్ డిజైనర్స్ తెలుసులే మాకు. అది కాదు ఏదో ఓడి ఉంది, దాని మీద ఫైట్ జరుగుతుంది. కాస్ట్యూమ్ కోచ్ ఏదో ఉంది, అదేదో జరుగుతుంది. సేమ్ అదే ఉద్యోగం అంటాయి ప్రవక్తనిగా అలా అయింది. ఏ ఉద్యోగం? రాజుగారు ఏ బట్టలు వేసుకోవాలి, రాజుగారు ఏ బట్టలు వేసుకోకూడదు, ఏ టైంకి ఏంటి, వంటశాలకు వెళ్ళినప్పుడు, బయటకు వచ్చినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఉద్యోగం చేస్తున్నాడు ప్రవక్తని గారు వాళ్ళ ఆయన. ఎలాంటి ఉద్యోగం చేసినా ఆ వెనకాల ఉన్న ఆవిడ ప్రవక్తని గనక ఆమెను బట్టి తన యజమాని కూడా గౌరవించారు. సరాసరి ఆ దొరికిన ప్రొత్తుంది చూసారు ఆ ధర్మశాస్త్రం, అక్కడికి పట్టుకెళ్ళి, మేడం ఇందులో ఏముందో కొంచెం చెబుతారా, మీరు ప్రవక్తని కదని పట్టుకెళ్ళారు. నాకు విచిత్రమైన మాట అని చెప్పిన, ఆ ప్రవక్తని దగ్గరికి ఆ పట్టుకెళ్తున్న టైంలో, ఆ టైంలో ఆమె దగ్గరికి పట్టుకెళ్తున్నప్పుడు అప్పటికే ఆ ఉన్న సమకాలీన కాలంలో ఎవరు ప్రవక్తలుగా ఉన్నారు చెప్పిన? యెర్మియా, జపన్య, ఇలాంటి ప్రవక్తలుగా ఉన్న టైంలో ఈవిడ ప్రవక్తని అండి. అంత పెద్ద ప్రవక్తలు ఉన్నప్పుడు ఒక ప్రవక్తని దగ్గరికి ఈ పుస్తకాన్ని పట్టుకెళ్తున్నారంటే ఈవిడికి ఎంత గొప్ప సాక్ష్యం ఉంటే పట్టుకెళ్తారండి. మీకు అర్థమైందా? యెర్మియా అంటే చిన్నోడండి, జపన్య అంటే చిన్నోడండి. అలాంటి వారు ఉన్నప్పుడు ఈమె దగ్గరికి ఈ పుస్తకాన్ని పట్టుకెళ్ళి దీని సంగతి ఏంటో చూడమని అడుగుతున్నారంటే ఈమెకి ఎంత గొప్ప పేరుండి ఉంటుంది చూడండి. అలా పట్టుకెళ్ళి, మేడం ఇందులో ఏమున్నాయి చెప్పండి అంటే, మీకు విషయం చెప్తున్నాను, మొత్తం చదివి ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం అంతా చదివించిందని చరిత్ర. అది చదివించినప్పుడు రాజు గల్లు ఏడ్చేసి అన్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేయడం ఏంటి? అసలు నీ పుట్టుక ఏదో సాదృశ్యంగానో, ఏదో నీ పుట్టుక ఎవరో అనుకుంటేనో జరిగిపోలేదు. నీ పుట్టుక దేవుడు అనుకుంటే జరిగింది. నన్నేం చేయమంటారు మేడం అని అడిగితే, ఆ మొదటి రాజుల గ్రంథంలో నీ గురించి ఏమైతే చెప్పబడిందో, నేను అంటున్నాను అప్పటికి రాజుల గ్రంథం లేదు, ఆ మొదటి రాజుల గ్రంథంలో ఏదైతే చెప్పబడిందో అది నీ లైఫ్లో నెరవేరడానికే దేవుడు నిన్ను పుట్టించాడు. ఏం చేయాలంటే, ఏం చేయడం అంటే, ఎక్కడెక్కడైతే పసిపిల్లలను బలేస్తున్నారో, ఎక్కడెక్కడైతే ఇలాంటి భయంకరమైన విగ్రహాధన జరుగుతుందో వాటిని నీ ద్వారా దేవుడు మాన్పించేస్తానని దేవుడు సెలవిచ్చాడు గనక నువ్వు పోయి చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు అర్జెంటుకి వెళ్ళి ఇలాంటి బయట నైవేద్యాలు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఇస్తున్నారో వాళ్ళందరిని నువ్వేం చేయాలి? తునాతునకలు చేసి ఆ బలిపీఠాలు పడగొట్టి, ఎక్కడైతే ఈ భయంకరమైన విగ్రహారాధన జరుగుతుందో
అక్కడ వీటిని నువ్వేం చేయాలి? నిలిపివేయాలి. ఎక్కడ జరిగింది చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం ఒకసారి చూద్దాం, త్వరగా ముగించుకుందాం. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం. అప్పుడు రాజు యోధా పెద్దలందరినీ, యెరూషలేము పెద్దలందరినీ తన యొద్దకు పిలిపించి యోధా వారందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అల్పులేమి, గనులేమి జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరంలోకి వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరం ముందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించెను. రాజు ఒక స్తంభం దగ్గర నిలిచి యెహోవా మార్గమందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టలను, శాసనమును పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో గైకొని ఈ గ్రంథమందు రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలను స్థిరపరచమని యెహోవా సన్నిధి నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం చదవండి. అలా చెబుతూ వచ్చి 9వ వచనంలో ఏమంటాడు చూడండి. అయినప్పటికీ ఆ ఉన్నత స్థలము మీద నియమింపబడిన యాజకులు యెరూషలేముందున యెహోవా బలిపీఠం దగ్గర రాక తమ సహోదరుల యొద్ద పురుషులేమి ఆహారమును భక్షించువారు మరియు ఎవడైనను తన కుమార్తెనే గాని మొలేకునకు అగ్నిగుండము దాటింపకుండునట్లు బెన్హిన్నోము లోయలో ఉన్న తోపీతు అను ప్రదేశమును అతడు అపవిత్రం చేయించడం అంటే ఎక్కడైతే పసిపిల్లలను బలేసే గుళ్ళు, గోపురాలు ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటినీ బహిరంగంగా నిలిపివేయాలని వాటిని జరిగిస్తున్న యాజకుల్ని వాళ్ళ పేకల పట్టుకుని తీసుకుని వచ్చి వాళ్ళ తోకలు కట్ చేసి వాళ్ళని ఎక్కడికక్కడే చెడగొట్టి ఆ బలిపీఠాలను పూర్తిగా అపవిత్రం చేసి తీసి పడేసి దేశం మొత్తం పవిత్రం చేసి పడేసి. నేను అడుగుతున్నాను, కొంతమంది పిల్లలు చనిపోకుండా ఆయన కాపాడగలిగాడు అంటే ఆ రాజుకి ఆ ప్రక్షాళన, దేశంలో ఈ ఉద్యమం జరగాలన్న ఆ మోటో ఆయనకి ఎలా వచ్చింది చెప్పండి? బైబిల్ దొరకడం వల్ల వచ్చింది. అంటే బైబిల్ ఎక్కడుంటే అక్కడ ఏం జరుగుద్ది చెప్పండి? మూఢాచారాలు కనుమరుగైపోతాయి. ఎక్కడైతే సత్యము బోధింపబడతాదో, ఎక్కడైతే ఈ గ్రంథము వేగముగా వెళతాదో అక్కడ సంస్కృతి డెవలప్ అవుద్ది. ఈ బైబిల్ రానంత కాలం, ఈ మిషనరీ వ్యవస్థ ఇండియాకి రానంత కాలం మన ఇండియాలో సతీ సహగమనం జరగలేదండి. సతీ ఆగమనం జరగల. చూస్తుండగానే ఇక్కడ పసిపిల్లనే కాదు, బతుకుండగానే చంపేశారు వేరొక మనుషుల్ని. అది ఎవరు ఆపారు? విలియం కేరీ ఆపాడు. విలియం కేరీ ఎలా ఆపగలిగాడు? విలియం కేరీ చేతుల్లో బైబిల్ ఉంది కాబట్టి ఆపగలిగాడు. విలియం కేరీ ఎవరికి చెప్పాపాడు? లార్డ్కి చెప్పాడు. ఆ లార్డ్కి అర్థమయ్యేలా వీళ్ళిద్దరి మధ్య మీడియేటర్గా లోకల్ లీడర్ ఎవడు? రాజా రామ్మోహన్ రాయ్ ఉన్నాడు. అంటే ఎక్కడ ఈ బైబిల్ ఉంటుందో అక్కడ నాగరికత అభివృద్ధి చెందుద్ది. ఇండియాలో మెజారిటీ పొలిటికల్ లీడర్స్ అందరూ చదువుకున్నది. గుర్తుపెట్టుకోండి, పురాతనమైన మన భారత రాజ్యాంగం పునాదులు పడుతున్నప్పుడు ఇక్కడున్న ఈ పెద్ద మనుషులందరూ చదువుకున్నది క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నారు. విద్యను నేర్పించారు, బట్టలు వేసుకోవడం నేర్పించారు, ఆచారాలు, దైవభక్తి, దైవ ప్రీతి ఎలా ఉండాలి నేర్పించారు, పొరుగు వారిని ఎలా ప్రేమించాలి నేర్పించారు, స్కూళ్ళు, వైద్యం, హాస్పిటల్స్ ఇవన్నీ కట్టుకుంటూ వచ్చారు. ఇవన్నీ వాళ్ళు ఎలా చేయగలిగారు? వాళ్ళకు ఒక విషయం తెలుసు, వాళ్ళ దగ్గర సత్యం ఉంది. రైట్ వే అంటే ఏంటో సరే, దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడి పేరు మీద మనుషులను బలం ఇవ్వడం ఏంటరా, ఇది తప్పు అని తెలియచేయడానికి వాళ్ళు ఏం చేశారు తెలుసా? సత్యం ఏంటో చెప్పడం స్టార్ట్ చేశారు. అంటే ఇది తప్పు, ఈ మూఢాచారాలు తప్పు అని తెలియాలంటే వీళ్ళకి విద్యలో జ్ఞానం పెరగాలి, వీళ్ళకి విద్య రావాలి. విద్య రావాలంటే స్కూల్ కట్టాలి, పెట్టాలి. ఈ స్కూల్లో చదివేసి క్రిస్టియానిటీ వద్దంటున్నారు. చూసారా? ఇప్పుడు చదివేసి ఇదేసి మతం అంట. నేను అడుగుతున్నాను, ఈ సొక్కా మందగా తెలుసా? ఈ ప్యాంట్ మందగా తెలుసా? అసలు ఒకప్పుడు మన తాతలు డ్రెస్ కోడ్ ఏంటి చెప్పనా? అది నేను చెప్పకూడదు, ఇంకా అది మన డ్రెస్ కోడ్. వేసుకోవడం నేర్పించారు, ఎలా తినాలో నేర్పించారు, ఏ ఏరియాకి ఏ ఫుడ్ బాగుంటుందో చెప్పు, అన్నీ ఇవన్నీ నేర్పించింది బ్రిటిష్ వాళ్ళు. అనకండి, ఆ బ్రిటిష్ వాళ్ళకి మనకి సంబంధం లేదు, మిషనరీస్ కోసం చెప్తున్నాను.
బ్రిటిష్ వాళ్ళు మిషనరీస్కి సపోర్ట్ చేశారంటే హిస్టరీ తిరగేయండి. హిస్టరీలో బ్రిటిషర్స్ ఎప్పుడు వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చిన వేళ్ళు మిషనరీకి సపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకు చెప్పినా వీళ్ళ వ్యాపారాలు ఎక్కడ దెబ్బతింటాయని మిషనరీస్ని సపోర్ట్ ఇచ్చేవారు కాదు. వాళ్ళు వచ్చినప్పుడు మిషనరీస్ వాళ్ళ వ్యాపారాలకు అడ్డొస్తారని కావాలని అవాయిడ్ చేశారు. కానీ అనేక మంది పురుకొల్పబడ్డారు కనుక మూఢాచారాలు పోవాలని నిర్ణయించుకుని సత్యం వెలువరించారు. మీకు విషయం చెప్తున్నాను, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బైబిల్ లేకపోయిన సరికి అన్ని బలులు పసిపిల్లలను చంపేస్తే నేను అడుగుతున్నాను, ఎప్పటికీ 23వ సంవత్సరంలో బలులు జరుగుతున్నాయంటే బహుశా ఆ ఏరియాలో ఏం లేదు చెప్పండి. బైబిల్ ఉన్నా చెప్పండి, దాన్ని చెప్పేవారు లేరు అన్నమాట. ఇప్పుడు మన చేతుల్లో బైబిల్ ఉంది, బైబిల్ ఉందంతే, అలాగా దాన్ని చదవమ్మా. ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉంది, దాన్ని చదవమ్మా. చదవకపోతే, దానిలో ఉన్న సంగతులు చెప్పకపోతే, దైవ ప్రీతి ఏంటో నేర్పించకపోతే మనిషి చివరికి ఏ పరాకాష్ఠకి వెళ్ళిపోతారు చెప్పనా? మనిషిని మంచి లేదండి చదువుకున్న వాళ్ళు అలా ఎంత చేస్తారంటే, చదువుకున్న వాళ్ళు నోటంటే వచ్చే మాట కూడా చెప్పనా, దేనికైనా లక్ ఉండాలిరా అంటారు. లక్ అంటే ఏంటి తెలుసా? లక్ అంటే బైబిల్లో చరిత్రలో లక్కీ గాడ్ అంటారు, లక్కీ దేవత. అంటే చదువుకున్న నోట్లో కూడా ఏమవుతుంది చెప్పండి, లక్ ఉండాలిరా అంటున్నారు. ఇవన్నీ వస్తాయి. చదువుంటే సరిపోదు, ఏం చదవాలి చెప్పండి? బైబిల్ చదవాలి. ఆ బైబిల్ చదివిన తర్వాత ఆ రాజు ఒక ప్రతుని దగ్గరెట్టుకుని ప్రక్షాళన చేసి పస్కా పండుగ జరిగించి నేను చచ్చిపోయే వరకు దేశం ఈ రూలింగ్లో నడవాలన్నాడు. విషయం ఏంటి చెప్పనా? తొండ ముదిరి అవదు సామెత, తొండ ముదిరి ఓసర వెళ్ళయింది. అంత బాగా చేశాడు. చివరికి స్థిరపడిన తర్వాత రాజు కాస్తంత ధీమా పొద్దు అవ్వారం జరిగించి ఏం చేశాడు చెప్పనా? అందరినీ పాటించమని ఈయన పాటిద్దాంలే అన్నాడట. అలా ఎప్పుడైతే యెహోవాని నిర్లక్ష్యంగా నడిచాడో ఆయన మరణం, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవని టైం లేదు, చదవడానికే ఇబ్బంది పడేంతగా ఆయన మరణం ముగిసిపోయింది. ఏమవుతుందంటే గొప్పలకు పోతాడు, ధీమాగా వ్యవహారానికి చేస్తాడు. చివరికి సోమరై దగ్గరున్న ప్రతుని చదవడం మానేస్తాడు. ప్రతు అంటే తెలుసుగా, బైబిల్ జిరాక్స్ కాపీ. ఆ జిరాక్స్ని చదవడం మానేస్తాడు. ఎప్పుడైతే బైబిల్ చదవడం మానేస్తాడో సోమరైపోయి ఆ సోమరతనం తన ఆత్మీయతను, తన రాజ్యాన్ని చంపేస్తాడు. నిజానికి ఈ వారం నేను ఏం చెప్పాలంటే సోమరతనం కోసం చెప్దాం అనుకున్నాను. చాలా అందరికీ అవసరమైన పాఠం అది. సోమరులు అందరికీ ఫిలాసఫీ ఉంటుంది తెలుసా, ఆ ఫిలాసఫీ చెబుదాం అనుకున్నాను. వీలైతే దేవుని చిత్తమైతే వచ్చే వారం దేవుని చిత్తమైతే చెప్తాను. అలాంటి సోమరతనాన్ని ఎప్పుడైతే ఈయన తెచ్చుకున్నాడో అందరూ బాగుపడ్డాడో ఈయన పాడైపోయాడు, చచ్చిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత అన్యరాజులు వచ్చారు, మరమ్మతులు చేస్తున్న దేవాలయాన్ని, ధర్మశాస్త్రాన్ని, మంచి మనుషుల్ని వేరే దేశానికి ఎత్తుకెళ్ళిపోయారు. అలా ఎత్తుకెళ్ళిపోయిన దేశమే బబులోను సామ్రాజ్యం. అలా ఎత్తుకెళ్ళిపోయిన మనుషుల్లో ఉన్న మంచి యువకుడే దానియేలు లాంటి వారు. దానియేలు ముగ్గురు స్నేహితులు ఉంటారు చూసారా, అలాంటి వారు వెళ్ళిపోవడానికి కారణం ఈ మనిషి ప్రక్షాళన చేస్తూ వచ్చే రాజుని మంచి ప్రక్షాళన నిలబెట్టి వెళ్ళిపోతే బాగుంది. ఆయన ఎప్పుడైతే లూజ్ అయ్యాడో పొరుగులు వచ్చారు, మళ్ళీ దిగారు, ఎత్తుకెళ్ళిపోయారు. మొత్తం ఇశ్రాయేలు సామ్రాజ్యం అంతా కొలగొట్టేస్తారు. అంటే బైబిల్ ఎక్కడైతే నిర్లక్ష్యంగా ఉందో అక్కడ ఏమవుతుంది చెప్పండి, ఘోరాలు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారుగా బైబిల్, ఇక్కడికి వచ్చి ఏమి నేర్చుకుంటున్నారు? 2 రెళ్ళు 4 అని నేర్చుకుంటున్నారా? బైబిల్ నేర్చుకుంటున్నారు. నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? మీ సర్కిల్ ఉంటుందిగా, మీరు ఎక్కడెక్కడో సర్కిల్ ఉంటుందిగా, ఆ సర్కిల్లో చెప్పినారు ఇలా ఉందరా హిస్టరీ, దేవుడు అంటే ఇలా ఉంటుందంటరా, దేవుడు అంటే ఇదిరా, ఈ మూఢాచారాలు ఇలా ఉండకూడదని నోరిప్పి చెప్పడం స్టార్ట్ చేయండి. కొంతవరకైనా కొందరినైనా మంచి విధానంలో కాపాడడం స్టార్ట్ చేస్తాం. వచ్చామమ్మా చెప్పండి, వెళ్ళామమ్మా అంటే ఒరిగేది ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే నా బాధ్యత ఏదో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. తర్వాత బాధ్యత ఎవరు చెప్పండి? మీది. కొన్ని రోజులకి ఎలా ఉన్నా చెప్పినా ఇలా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎక్కడ కూర్చొని ఉండకూడదు. మీరు ఎక్కడన్న తర్వాత ఒక 10 సంవత్సరాలకు మీరు కూడా ఏమో చెప్పండి,
ఈ సొసైటీలో ఏదో మూలం మీరు కూడా ఇలాంటి గుంపుని వేసుకుని మీరు కూడా చెబుతుండాలి. అలా ఏ సంఘం అయితే ఈ గ్రంథాన్ని వెలువరిస్తూ ముందుకెళ్తుందో, ఈ సత్యం ఎక్కడైతే వెలువరింపబడుతుందో ఆ ఏరియాలు వెలుగుతాయి విలువల్లో. అలా వెలిగిస్తూ ఉండాలని దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నిజమే తండ్రి, మీ వాక్యము తండ్రి సమాజానికి ఎంత బాగా తెలిస్తే అంత ప్రక్షాళన జరుగుద్ది. నరాలలోనికి, కీళ్ళలోనికి, మూలుగుల్లోనికి దూసుకెళ్ళే శక్తి వాక్యానికి ఉంది తండ్రి. ఆ వాక్యం లేని ఒక తరం తండ్రి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఘోర కలి జరిగింది. పసిపిల్లల్నే చేతులారా బలిచ్చేశారు తండ్రి. ఈ రోజుకి 23వ తండ్రి 20వ శతాబ్దంలో తండ్రి 21వ శతాబ్దంలో ఈ రోజుకి మా కళ్ళ ముందు తండ్రి, మా తరంలో ఇప్పటికీ పసిపిల్లలను బలేస్తున్నారు తండ్రి. దానికి కారణం గ్రంథం ఉన్నా తండ్రి, గ్రంథంలో ఉన్న విషయాలు బయటికి చెప్పేవారు లేకపోవడం. ఏది భక్తో, ఏది మూఢభక్తో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నీతి కలిగినదో, ఏది నిత్యత్వం కలిగినదో తండ్రి నేర్పించి వెలువరించి మాట్లాడేవారు లేరు తండ్రి. అది లేని నాడు ఎంత చదువులున్నా తండ్రి, ఆ సంస్కారం వారికి రావాలి అంటే బైబిల్ చదువుకోవాల్సినదే. అట్టి విధముగా తండ్రి ఈ సమాజాన్ని, కొందరినైనా తండ్రి మా తరాన్ని, మా చుట్టూ ఉన్న మూఢాచారాల నుంచి బయటికి లాగగలిగే శక్తిని, సామర్థ్యమును మాకు అనుగ్రహిస్తారని కోరుతున్నాం. దేవా, మీ చిత్తమైతే వచ్చేవారు మరిన్ని విలువైన మాటలు మేము తండ్రి మీ సంఘానికి మేము బోధించడానికి ఇదే స్థలంలో మమ్మల్ని నిలబెడతారని కోరుతున్నాం. మాకున్న ప్రతి ఆటంకాన్ని తొలగించి మరింత ఆనందంతో, మా గుండెల నిండా ధైర్యంతో తండ్రి మరలా మమ్మల్ని తీసుకొస్తారని కోరుతూ, అందరినీ, మా శత్రువులను, మా నాశనాన్ని కోరుతున్న వారిని తండ్రి వారిని క్షమించి తండ్రి వారిని దీవిస్తారని అర్థిస్తూ, వారికి మాకున్న సమాధానం అనుగ్రహిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.